మితవాద ఉద్యమ పితామహుడిగా ఎవరిని పరిగణించడం జరుగుతుంది? గాంధీజీ, గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నౌరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ. సమాధానము: గోపాలకృష్ణ గోఖలే. బహిష్కరణ, బాయికాట్ అనే పదాన్ని మొదటిసారిగా పేర్కొన్న పత్రిక ఏది? సంధ్య, సంజీవిని, వాయిస్ ఆఫ్ ఇండియా, యుగాంతర్. సమాధానము: సంజీవిని. వాయిస్ ఆఫ్ ఇండియా అనే పత్రికను దాదాబాయి నౌరోజీ ఎక్కడ నడిపారు? బొంబాయి, పూణే, లండన్, కలకత్తా. సమాధానము: లండన్. గాంధీజీ యొక్క రాజకీయ గురువు ఎవరు? ఎం. జి. రనడే, దాదాబాయి నౌరోజీ, వాసుదేవ బల్వంత పాడ్కే, గోపాలకృష్ణ గోఖలే. సమాధానము: గోపాలకృష్ణ గోఖలే. ఇంగ్లీషు సాహిత్యంలో అతిపెద్ద ఇతిహాసం ఏది? భవానీ మందిర్, లైఫ్ డివైన్, ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్, సావిత్రి. సమాధానము: సావిత్రి. సురేంద్రనాథ్ బెనర్జీ ఆనందమోహన్ బోస్తో కలిసి స్థాపించిన సంస్థ ఏది? ఈస్ట్ ఇండియా అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్, నేషనల్ ఇండియా అసోసియేషన్, ఇండియన్ సొసైటీ. సమాధానము: ఇండియన్ అసోసియేషన్. గోపాలకృష్ణ గోఖలే నడిపిన వార్తాపత్రిక ఏది? సుధారక్, ఇండియా వీల్, యంగ్ ఇండియా, వందే మాతరం. సమాధానము: సుధారక్. భారతదేశ సంస్థానాలలో మొదటిసారిగా నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టిన సంస్థానం ఏది? బరోడా, సతారా, ఇండోర్, గ్వాలియర్. సమాధానము: బరోడా. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపనలో కీలక పాత్ర వహించిన ఆంగ్లేయుడు ఎవరు? ఏఓ హ్యూమ్, కె.టి. తెలాంగ్, జార్జ్యూల్, డబ్ల్యూ.సి. బెనర్జీ. సమాధానము: ఏఓ హ్యూమ్. పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, డెబ్ట్స్ టు ఇండియా పుస్తకాలను రచించింది ఎవరు? గోపాలకృష్ణ గోఖలే, దాదాభాయ్ నౌరోజీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, లాలా లజపతిరాయ్. సమాధానము: దాదాభాయ్ నౌరోజీ. అల్ హిలాల్, బిల్ హిలాల్, గబ్బార్, ఇ ఖాదిర్, అల్ బలాగ్ అను పత్రికలను నడిపింది ఎవరు? సతీష్ ముఖర్జీ. బ్యాక్కొటేషన్ ఎస్.ఎస్. బెనర్జీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. సమాధానము: మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఫస్ట్ ఎకనమిస్ట్ ఆఫ్ ఇండియాగా పేరు పొంది డ్రెయిన్ థియరీని రాసింది ఎవరు? జె.ఎల్. నెహ్రూ, లియాఖత్ అలీ ఖాన్, గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నౌరోజీ. సమాధానము: దాదాబాయి నౌరోజీ. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ప్రమాదం నుండి రక్షించుటయే కాంగ్రెస్ను స్థాపించుటలో ప్రధాన లక్ష్యం అని వ్యాఖ్యానించింది. దాదాబాయి నౌరోజీ. బిపిన్ చంద్రపాల్, లాలా లజపతిరాయ్, బాలగంగాధర్ తిలక్. సమాధానము: లాలా లజపతిరాయ్. దేశ భక్తులలో రారాజు అని ఎవరిని పేర్కొంటారు? గాంధీజీ, బాలగంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నౌరోజీ. సమాధానము:
గోపాలకృష్ణ గోఖలే. మౌలానా అబుల్ కలాం ఆజాద్ రాసిన పుస్తకము ఏది? ఇండియా విన్స్ ఫ్రీడమ్, ఏ నేషన్ ఇన్ ది మేకింగ్, డెబ్ట్ టు ఇండియా, యంగ్ ఇండియా. సమాధానము ఇండియా విన్స్ ఫ్రీడమ్. బాలగంగాధర తిలక్ మరాఠా పత్రికను ఏ భాషలో నడిపాడు? హిందీ భాషలో, పర్షియా భాషలో, ఆంగ్ల భాషలో, మరాఠా భాషలో. సమాధానము ఆంగ్ల భాషలో. బాలగంగాధర్ తిలక్ 1895లో ప్రారంభించిన ఉత్సవాలు ఏవి? శివాజీ ఉత్సవాలు, దీపావళి ఉత్సవాలు, దసరా ఉత్సవాలు, గణేష్ ఉత్సవాలు. సమాధానము శివాజీ ఉత్సవాలు. లయన్ ఆఫ్ బాంబేగా ఎవరిని పేర్కొంటారు? కె మిత్రా, ఫిరోజ్ షా మెహతా, ఆనంద్ మోహన్ బోస్, ఎస్.ఎన్. బెనర్జీ. సమాధానము ఫిరోజ్ షా మెహతా. పంజాబీ, ది ప్యూపిల్ పత్రికలు ఎవరికి సంబంధించినవి? తిలక్, గోఖలే, వల్లభాయ్ పటేల్, లాలా లజపతిరాయ్. సమాధానము లాలా లజపతిరాయ్. స్వరాజ్యం నా జన్మహక్కు, దానిని సాధించి తీరతాను అని తిలక్ ఏ ఉద్యమంలో పేర్కొన్నాడు? సహాయ నిరాకరణ ఉద్యమం, హోం రూల్ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం. సమాధానము హోం రూల్ ఉద్యమం. క్రింది వాటిలో సరైనది? 1907లో ఇంక్ సమావేశం సూరత్లో జరిగింది. ఈ సమావేశంలో అతివాదులు, మితవాదులుగా ఇంక్ విడిపోయింది. ఈ సమావేశానికి రాస్ బిహార్ బోస్ అధ్యక్షత వహించాడు. అన్ని సరైనవే. సమాధానము అన్ని సరైనవే. 1893లో మహారాష్ట్రలో తిలక్ ప్రారంభించిన ఉత్సవాలు? శివాజీ ఉత్సవాలు, దసరా ఉత్సవాలు, దీపావళి ఉత్సవాలు, గణేష్ ఉత్సవాలు. సమాధానము గణేష్ ఉత్సవాలు. వాలెంటైన్ చెరోల్ తిలక్ను ఏ విధంగా పేర్కొన్నాడు? తీవ్రవాద ఆలోచనాధోరణి పితామహుడు, భారత అశాంతి పితామహుడు, భారత శాంతి పితామహుడు, లోకమాన్య. సమాధానము భారత అశాంతి పితామహుడు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధికారికంగా మితవాదులు, అతివాదులుగా ఎప్పుడు చీలిపోయింది? 1908, 1907, 1906, 1905. సమాధానము 1907. న్యూ ల్యాంప్స్ ఫర్ ది ఓల్డ్ అనే పుస్తకాన్ని రచించింది? దాదాబాయ్ నౌరోజీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, అరబిందో ఘోష్, లాలా లజపతిరాయ్. సమాధానము అరబిందో ఘోష్. హెచ్ఆర్ఏ సభ్యులైన రాంప్రసాద్ బిస్మిల్, రాజేంద్ర నహారీ, రోషన్ సింగ్, అప్పకుల్లా ఏ కుట్రలో నిందితులు? నాసిక్ కుట్ర, కాబూల్ కుట్ర, లాహోర్ కుట్ర, కాకోరి కుట్ర. సమాధానము కాకోరి కుట్ర. భగత్ సింగ్, రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్లు లాహోర్ ఏసీపీ అయిన శాండర్స్ను ఎప్పుడు హత్య చేశారు? 1928, 1927, 1929, 1926. సమాధానము 1928. అభినవ్ భారత్ సొసైటీని స్థాపించింది ఎవరు? బిపిన్ చంద్రపాల్, లాలా హరదయాల్, తిలక్.
విడి సావర్కర్. సమాధానము విడి సావర్కర్. హెచ్ఆర్ఏ అనగా హిందూస్థాన్ రిపబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిందూస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్, హిందూస్థాన్ రిపబ్లిక్ ఫెడరేషన్, హిందూస్థాన్ రిపబ్లిక్ ఇమిగ్రేషన్. సమాధానము హిందూస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్. ఆజాద్ హింద్ ఫౌజ్లో ఏర్పాటు చేసిన ఝాన్సీ రెజిమెంట్ కెప్టెన్గా పనిచేసిన మహిళ ఎవరు? దేశ్ముఖ్, విజయలక్ష్మి పండిట్, లక్ష్మీ సెహగల్, సరోజినీ నాయుడు. సమాధానము లక్ష్మీ సెహగల్. సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని ఎప్పుడు స్థాపించారు? 1939, 1941, 1938, 1940. సమాధానము 1940. సుభాష్ చంద్రబోస్ నడిపిన వార్తాపత్రిక ఏది? యంగ్ ఇండియా, ఫ్రీడమ్ ఇండియా, సుధారక్, నవజీవన్. సమాధానము యంగ్ ఇండియా. సింగపూర్ రంగూన్లలో భారతదేశ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? వి. డి. సావర్కర్, బర్కతుల్లా ఖాన్, ఒబైతుల్లా ఖాన్, సుభాష్ చంద్రబోస్. సమాధానము సుభాష్ చంద్రబోస్. 1913లో స్థాపించిన గద్దర్ పార్టీకి మొదటి అధ్యక్షుడు? లాలా హరదయాల్, అజిత్ సింగ్, సోహన్ సింగ్ బక్నా, దర్శించెంచయ్య. సమాధానము సోహన్ సింగ్ బక్నా. సమాధి హెచ్చరిక అనే పేరుతో కరపత్రాలను లండన్లో పంచినది ఎవరు? విడి సావర్కర్, తిలక్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్. సమాధానము విడి సావర్కర్. భారత ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామ గ్రంథ రచయిత? అశోక్ మెహతా, ఆర్.సి. మజుందార్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. విడి సావర్కర్. సమాధానము విడి సావర్కర్. భగత్ సింగ్, బాతుకేశ్వర్ దత్లు ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీపై ఎప్పుడు దాడి చేశారు? 1929, 1928, 1927, 1926. సమాధానము 1929. దక్షిణాఫ్రికాలో గాంధీజీ నడిపిన పత్రిక? ఇండియన్ ఒపీనియన్, యంగ్ ఇండియా, ఇండియన్ సోషియాలజిస్ట్, వాయిస్ ఆఫ్ ఇండియా. సమాధానము ఇండియన్ ఒపీనియన్. ఇండియాలో మొదటి రాడికలిస్ట్గా ఎవరు గుర్తింపు పొందారు? ఎం.ఎన్. రాయ్, సత్యభక్త, ఎస్.ఏ. డాంగ్, కారల్ మార్క్స్. సమాధానము ఎం.ఎన్. రాయ్. 1921 ఏప్రిల్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఎక్కడ సమావేశమైంది? హైదరాబాద్, బాపట్ల, విజయవాడ, నెల్లూరు. సమాధానము విజయవాడ. స్వరాజన్న పిలుపును ముస్లిం లీగ్ సంవత్సరంలో ఇచ్చింది? 1911, 1912, 1913, 1914. సమాధానము 1913. జ్యోతి భాపూలే అసలు పేరు? జ్యోతిరావు మహర్, జ్యోతిరావు షిండే, జ్యోతిరావు ప్రథవ్, జ్యోతిరావు పూలే. సమాధానము
జ్యోతిరావు పూలే. బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడైన మొదటి భారతీయుడు ఎవరు? W.C. బెనర్జీ. D.N. వాచా. B.M. ముబారి. దాదాభాయి నౌరోజీ. సమాధానము: దాదాభాయి నౌరోజీ. ఏ సంవత్సరంలో వివేకానంద చికాగో జరిగిన ప్రపంచ మతాల పద్ధతిలో హాజరయ్యారు? 1891, 1892, 1893, 1894. సమాధానము: 1893. ఏ సంవత్సరంలో గాంధీ సబర్మతి ఆశ్రమాన్ని అహ్మదాబాద్లో స్థాపించారు? 1914, 1915, 1916, 1917. సమాధానము: 1915. ఇండియాలో మొట్టమొదట మాతృభాషలో ప్రచురించిన పత్రిక పేరు ఏమిటి? దీల్ దర్బన్, ది పేట్రియాట్, సమాచార డైరీ, సమాచార్. సమాధానము: ది పేట్రియాట్. క్రింది వారిలో ఎవరు 3 రౌండు టేబుల్ సమావేశాల్లోనూ హాజరయ్యారు? అంబేద్కర్, పటేల్, గాంధీ, మాలవీయ. సమాధానము: అంబేద్కర్. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహాసభ ఇక్కడ జరిగింది? బొంబాయి, సూరత్, కలకత్తా, జైపూర్. సమాధానము: బొంబాయి. భారత జాతీయ కాంగ్రెస్ రెండుగా ఏ సంవత్సరంలో చీలింది? 1907, 1908, 1909, 1910. సమాధానము: 1907. భారత జాతీయ కాంగ్రెస్ మొదటిసారిగా స్వాతంత్ర్యదినాన్ని జనవరి 26న పాటించింది. ఆ సంవత్సరం ఏది? 1920, 1925, 1930, 1947. సమాధానము: 1930.